హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ. ఈరోజు మనం థియేటర్లో రిలీజ్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన కూలీ మూవీ రివ్యూ చూద్దాం. రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శోభిన్ అలాగే శృతి హాసన్ మెయిన్ లీడ్గా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చింది ఈ కూలీ మూవీ. ఇక కథా విషయానికి వస్తే, నాగ్ పోర్ట్లో స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. సత్యరాజ్ని నాగ్ చంపేస్తాడు. ఇక తన ఫ్రెండ్ సత్యరాజ్ చావుకి కారణమైన వాళ్ళపై రజనీకాంత్ ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు, ఆ స్మగిల్స్ని హీరో ఎలా అరికట్టాడు అనేది మిగతా కథ. ఇక ఫస్ట్ హాఫ్ మూవీ ల్యాగ్ ఉండడం, అలానే కథా కథనాలు బాగోకపోవడం మూవీ ఫస్ట్ హాఫ్కి బిగ్ మైనస్. అలాగే సెకండ్ హాఫ్లో స్టోరీ రొటీన్గా మారిపోయి సెకండ్ హాఫ్ మొత్తం చెడగొట్టేశాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. రజనీకాంత్ తన పాత్ర మేరకు బాగానే యాక్ట్ చేశారు. శృతి హాసన్ క్యారెక్టర్ అలాగే తన యాక్టింగ్ ఆడియన్స్కి ఇరిటేషన్ తెప్పిస్తాయి. సౌబిన్ తన పాత్ర మేరకు బాగానే యాక్ట్ చేశాడు. ఉపేంద్ర క్యారెక్టర్కి మూవీలో పెద్దగా స్కోప్ లేదు. ఆమిర్ ఖాన్ మూవీ చివరిలో వచ్చినా పెద్దగా తన పాత్ర పండలేదు. ఇక విలన్గా నాగార్జున తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. స్క్రీన్పై నాగ్ వచ్చిన ప్రతి సీన్ తన యాక్టింగ్తో పండించేశాడు నాగ్. అనిరుద్ తన మ్యూజిక్తో సీన్స్ని ఎలివేట్ చేయడానికి ట్రై చేసిన సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు మూవీలో. ఇక మూవీలో ఆర్ట్ వర్క్ అంతగా బాగోదు. అసలు సాంగ్స్ ఎందుకు వస్తున్నాయి అని కూడా అర్థం కాదు ఆడియన్స్కి మూవీ చూసేటప్పుడు. ఇక మూవీలో యాక్షన్ సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు. యాక్షన్ మూవీస్ తీయగలిగిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అస్సలు ఆకట్టుకోవు. డైరెక్టర్ అటు ఎమోషనల్ సీన్స్ హ్యాండిల్ చేయలేక, ఇటు యాక్షన్ సీన్స్ తీయలేక మూవీని పూర్తిగా చెడగొట్టేశాడు. ఇక సినిమా ఏ విధంగా కూడా ఏ ఆడియన్స్కి కూడా ఎక్కదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫైనల్ ఫ్రేమ్ రివ్యూ.